ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు వెళ్దాం. ఆదిలాబాద్ జిల్లాలో గత కొంతకాలంగా కూడా తార్ రోడ్ బ్రిడ్జ్‌కి సంబంధించినటువంటి కష్టాలు అనేకమని చెప్పుకోవాలి. తెలంగాణ, మహారాష్ట్రతో పాటుగా అంతర్రాష్ట్రాల నేషనల్ హైవేలపై నిరసిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎమ్మెల్యే నిర్లక్ష్యంపై అనేక మంది రోడ్డు బారిన పడి ఇబ్బంది పడతా ఉన్నారు. ఫ్లైఓవర్ పగుళ్ళు వచ్చి కూడా నెలలు గడుస్తున్నా దానికి సంబంధిత పరిష్కారం లేదంటూ కూడా తెలుస్తున్న వార్తకి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి జోషి అందుబాటులో ఉన్నారు. జోషి. రైట్ ప్రణయ్, ఇక్కడ వాస్తవంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి అంటే సుమారుగా ఒక 6-7 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి జైనత్ మండలం ఏదైతే ఎమ్మెల్యే జోగురామన్న, మాజీ అటవీ శాఖ మంత్రి జోగురామన్న సొంత మండలానికి జిల్లా కేంద్రం నుండి రాకపోకలు సాగించేటటువంటి మార్గం ఏదైతే ఉందో సరోడా బ్రిడ్జ్ కు పగుళ్లు తేలి దాదాపు నెల రోజులకు పైగా గడుస్తోంది. అయితే దీనిపైన మొదటగా అందరికంటే ముందుగా గమనించి స్పందించినటువంటి బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి అక్కడి స్థానికులతో కలిసి ఆందోళన చేపట్టడం జరిగింది నెల రోజుల క్రితం. అయితే అప్పట్లోనే దీనిపైన స్పందించినటువంటి బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి నాయకులు అంటే సమస్యను పరిష్కారానికి సంబంధించినటువంటి విషయాలు మాట్లాడకుండా సమస్యను పక్కదారి పట్టించేటటువంటి వ్యాఖ్యలు చేస్తూ అదే సందర్భంలో దీనికి సంబంధించి మరమ్మతులకు ఆదేశించడం జరిగింది. R&B ఆధ్వర్యంలో దీనికి మరమ్మతులు త్వరలోనే మొదలవుతాయని పేర్కొనడం జరిగింది. అయితే దాదాపు 6 వారాలు గడుస్తున్నప్పటికీ కూడా ఈ యొక్క తరోడా బ్రిడ్జ్ కు సంబంధించినటువంటి విషయంలో ఎటువంటి మరమ్మతు చర్యలు చేపట్టినట్లుగానైతే మనకు అక్కడి దృశ్యాల ద్వారా మనకు తెలుస్తోంది. అయితే దానికి తాత్కాలికంగా ఆ యొక్క వంతెనపై నుండి వాహన రాకపోకలు నిలిపివేసినటువంటి అధికారులు అదే ఆ తరోడాకు సంబంధించినటువంటి వాగులో నుండి తాత్కాలికంగా మట్టి నిర్మాణానికి సంబంధించినటువంటి రోడ్డును ఏర్పాటు చేయడం జరిగింది. దానిపై నుండి ఒక రకమైనటువంటి వాహనాలు మాత్రమే అనుమతిస్తున్నటువంటి పరిస్థితి. అయితే టెంపరీగా తాత్కాలికంగా ఇటు సాంఘీ నుండి వాహనాలకు సంబంధించిన రాకపోకలను మళ్లించినటువంటి నేపథ్యం. అయితే ఈ యొక్క వాహనాలకు రాకపోకలకు మళ్లింపుకు సంబంధించినటువంటి ఈ విషయాన్ని కూడా లాడసాంగికి సంబంధించి సమీప గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలు దాన్ని వ్యతిరేకిస్తూ భారీ వాహనాలు తమ గ్రామాల రోడ్డు పైన వెళ్తుండటంతో గ్రామాలకు సంబంధించినటువంటి కనెక్టివిటీ రోడ్ ఏదైతే ఉందో అది పూర్తిగా ధ్వంసమవుతోందని చెప్పి ఆరోపిస్తూ ఇదివరకే అక్కడ ఆందోళన చేపట్టినటువంటి నేపథ్యం. అయితే తాజాగా ఈ రోజు అక్కడ ఆ తరోడా బ్రిడ్జ్ కింది నుండి ఏదైతే మట్టి రోడ్డు తాత్కాలికంగా ఏర్పాటు చేసినటువంటి మట్టి రోడ్డు ఏదైతే ఉందో దానికి చాలా వరకు ప్రైవేట్ వాహనాలు అంటే ప్రతినిత్యము ఆ రోడ్డు మట్టి రోడ్డు పై నుండి వందలాది వాహనాల రాకపోకలు సాగుతూ ఉంటాయి. ఇది తెలంగాణ మహారాష్ట్రకు సంబంధించినటువంటి లింక్ రోడ్ గా ఉన్నటువంటి నేపథ్యం. అయితే తాజాగా చోటు చేసుకున్నటువంటి ఒక ఘటనకు సంబంధించి చూసినట్లయితే ఆ యొక్క తాత్కాలిక మట్టి రోడ్డు పై నుండి ఒక ట్రక్ వెళ్తున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా లోడుతో వెళ్తున్నటువంటి ఆ యొక్క ట్రక్ మట్టి రోడ్డులో కూరుకుపోయి గంటల తరబడి అది అక్కడి నుండి కదలలేనటువంటి పరిస్థితులలో రెండు వైపులా కూడా వందలాది వాహనాలు అక్కడ గంటల పాటు నిరీక్షించాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. అయితే అక్కడ ఆ యొక్క ఎండలో అక్కడ నిరీక్షిస్తున్నటువంటి అందరూ కూడా ఈ యొక్క పరిస్థితి పైన పూర్తిగా విసుగు చెందుతున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపించాయి. అయితే గతంలో ఈ సమస్యకు సంబంధించి స్పందించినటువంటి బీఆర్ఎస్ నేతలు దీనికి తక్షణంగా మరమ్మతు చర్యలు చేపడుతున్నామని ప్రకటించినటువంటి ఆ యొక్క ప్రకటనకు సంబంధించి వాస్తవ పరిస్థితులు ఏంది అనేటటువంటి ఒక ప్రశ్న మాత్రం ఇప్పుడు తలెత్తుతోంది. ఒకవేళ బీఆర్ఎస్ చెందినటువంటి నేతలు ప్రకటించిన విధంగా అంటే తక్షణంగా అక్కడ మరమ్మతు చర్యలు చేపట్టడము వాస్తవమే అయితే ఆ సదరు చర్యలు ఇంతవరకు ఎందుకు మొదలు కాలేదనేటటువంటి ఒక ప్రశ్న ఇక్కడ మనకు ఉద్భవిస్తోంది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అంటే ఇప్పుడే వేసవికాలం మొదలైంది, ఇప్పుడే కనుక తక్షణ చర్యలు చేపట్టినట్లయితే కనీసంగా ఆ యొక్క బ్రిడ్జ్ పనులు పూర్తి కావడానికి మరమ్మతులు సంబంధించినటువంటి పనులు పూర్తి కావడానికి మినిమం గా కనీసం 1 నెల నుండి 2 నెలల సమయం పట్టేటటువంటి పరిస్థితులు ఉంటాయనేటటువంటిది ఇంజనీరింగ్ నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు కనుక ఈ యొక్క వంతెనకు సంబంధించినటువంటి మరమ్మతులు చేపట్టనట్లయితే ఈ యొక్క వేసవి కాలం కాస్త ఇలాగే కాలయాపనతో ముగిసిపోయేటట్లుగా కనుక నిర్లక్ష్యంగా స్థానిక ఎమ్మెల్యే వ్యవహరించినట్లయితే తదుపరి రాబోయేటటువంటి వర్షాకాలంలో ఈ యొక్క పనులు ఎట్లాగూ ముందుకు సాగనటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు మనం అంటున్నట్లుగా ఇక్కడ ఉన్నటువంటి జనాల అభిప్రాయం ప్రకారంగా గనక వేసవి కాలాన్ని గనక కాలయాపన చేసినట్లయితే తదుపరి రాబోయేటటువంటి వర్షాకాలంలో పనులు ముందుకు సాగనటువంటి
పరిస్థితుల్లో ఈ యొక్క బ్రిడ్జ్కు సంబంధించినటువంటి సమస్య పరిష్కారం కావడానికి ఎన్ని నెలల సమయం వేచి చూడాల్సి ఉంటుంది అనేటటువంటి ఒక అనుమానము, ఒక ప్రశ్న తలెత్తుతున్నటువంటి నేపథ్యం. అయితే దీన్ని తక్షణంగానే ప్రజల సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యే దీనిపైన స్పందించి తక్షణ చర్యలకు ఆదేశిస్తారా, లేకపోతే ఈ యొక్క సరోడా బ్రిడ్జ్ కు సంబంధించినటువంటి సమస్యను కూడా తన స్వంత మండలానికి ప్రతినిత్యం వందలాదిగా వాహనాల రాకపోకలు సాగించేటటువంటి ఈ యొక్క సరోడా బ్రిడ్జ్ సమస్యను కూడా రాబోయే ఎన్నికల్లో ఒక హామీగా వాడుకుంటారా అనేటటువంటి ఆరోపణలు, అనుమానాలు అయితే ఇక్కడ తలెత్తుతున్నటువంటి నేపథ్యం. ప్రణయ్, జోసి, అదేవిధంగా ఈ ఘటనకు సంబంధించి, ఈ యొక్క ఇష్యూకి సంబంధించి ఆదిలాబాద్ యువ నేత కంది శ్రీనివాస్ రెడ్డి కూడా స్పందించినట్టుగా తెలుస్తుంది. వెంటనే దీనికి సరైనటువంటి పరిష్కారం చేసేంత వరకు కూడా దీక్ష ఆపమంటూ కూడా తెలుస్తోంది కదా. అయితే వాస్తవంగా దీనిపైన ఇది వరకు అన్ని రాజకీయ పక్షాలకు చెందినటువంటి అందరు నాయకులు కూడా స్పందించడము, ఏదో రూపంలో దీనిపైన ఆందోళన చేపట్టడం జరిగింది. అయితే మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని అంటే, ప్రజల మధ్య అనునిత్యం ఉండేటటువంటి నాయకులుగా పేర్కొనబడేటటువంటి వాళ్ళు ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల పైన వెనువెంటనే తక్షణంగా, అంటే అందరికంటే ముందుగా ఎవరు స్పందిస్తారు అనేటటువంటి విషయంలోనే ప్రజలు పూర్తిగా నిశితంగా పరిశీలన ఉంటుంది అనేటటువంటిది మనం గుర్తుంచుకోవాలి. ఈ యొక్క బ్రిడ్జ్కు, సరోడా బ్రిడ్జ్కు పగుళ్లు తేలినటువంటి గంటల వ్యవధిలోనే 1-2 రోజుల్లోనే దాన్ని తక్షణంగా గుర్తించి స్థానికులందరితో కలిసి అదే వంతెన వద్ద ఆందోళన చేసినటువంటి కంది శ్రీనివాసరెడ్డి ఈ యొక్క వంతెనకు సంబంధించినటువంటి పనుల పైన ఎమ్మెల్యే రామన్నకు కొన్ని ప్రశ్నలు సంధించడం జరిగింది. కనీసం తన మండలానికి రాకపోకలు సాగించేటటువంటి బ్రిడ్జ్కు కూడా మరమ్మతులు చేయలేనటువంటి అసమర్థ ఎమ్మెల్యేగా ఆయనను పేర్కొనడం జరిగింది. అయితే దీనిపైన వాస్తవంగా రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు అనేటటువంటివి కొత్తవి కానప్పటికీ కూడా ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి, అది కూడా అధికార పార్టీలో కొనసాగుతున్నటువంటి మాజీ మంత్రిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి తాను దీనిపైన ప్రత్యక్షంగా, అంటే బాహటంగా స్పందించాల్సిన అవసరం ఉందా అంటే అది లేదని మనం చెప్పవచ్చు. కానీ ఆయన బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ దీనిపైన, అంటే ప్రతిపక్షాలు ఏదైతే ప్రజా సమస్యలు లేవనెత్తుతాయో దానిపైన తక్షణమే స్పందిస్తూ ప్రజల సమస్యలు క్రమంలో ఆ యొక్క సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాల్సినటువంటి బాధ్యత ప్రజాప్రతినిధుల పైన, అది కూడా అధికార పార్టీకి చెందినటువంటి ప్రజాప్రతినిధుల పైన ముఖ్యంగా చాలా ఉంటుంది. అయితే ఈ యొక్క బాధ్యతలను నెరవేర్చడానికి బదులుగా రాజకీయ విమర్శలకు పాల్పడటం అనేటటువంటిది ఇక్కడ బీఆర్ఎస్ కు చెందినటువంటి నాయకులు కావచ్చు, ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి వారి విషయంలో కావచ్చు, ప్రజల సమస్యల పైన వారికి ఉండేటటువంటి చిత్తశుద్ధి, అలాగే సమస్యల పరిష్కారంలో వారు అనుసరించేటటువంటి విధానాన్ని వీరు వారి ప్రవర్తన ద్వారా తిడతలం చేసినటువంటి నేపథ్యం. అయితే ఇప్పటికి కూడా బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి ఈ యొక్క అంశాన్ని వదిలిపెట్టలేదు. దీనిపైన అంటే ప్రతినిత్యం కూడా ఈ యొక్క సమస్యకు సంబంధించి ఫాలోఅప్ లో ఉన్నటువంటి నేపథ్యం. అవసరమైతే ఈ యొక్క సరోడా బ్రిడ్జ్ కు సంబంధించినటువంటి సమస్య పైన రాబోయే రోజుల్లో మరింత పెద్ద ఎత్తున కూడా పోరాటాలకు పూనుకుంటాము అనేటటువంటి విషయం ఆయన ఇప్పటికి కూడా అలాగే ఉన్నటువంటి నేపథ్యం. ప్రణయ్.